అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో అధికారికంగా చేరిపోయినట్టుగా అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్గా మనం గమనిస్తున్నాం. 398 వార్డులని అంటే 2581 వార్డులకు గాను మనం ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 321 వార్డులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 156 స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించినట్టుగా వార్డులు తమ ఖాతాలో వేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. గట్టిపాటి బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడైతే కొంత టఫ్ ఫైట్ వస్తుందో అల్టిమేట్గా మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడిందా లేదా అనే ఒక లెక్క వస్తుంది. ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? ఒకవైపు పోల్ పర్సంటేజ్లో డామినెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందరం సీట్లు చూసినా సరే మ్యాక్సిమం మన పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అంతే కదా. సో దాంట్లో ఇంక్రిమెంటల్ ఉంటుంది అనేది నా అంచనా. రెండవది ఎట్లాగో మాకున్న అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటాం? గతంలో 14 కాదు, అప్పుడు ఇంకా మాకు 5 వచ్చినాయి వాళ్ళ అంటే సేమ్ మేనేజ్మెంట్ ప్రక్రియలు. ఇప్పుడు దానికి ఏం భిన్నంగా మేమేం ఉండకపోయినప్పటికి కూడా మెజారిటీ మున్సిపాలిటీస్ గెలవాల్సిన అవసరం కూడా మాకుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న దగ్గర ఏ విధంగా పూర్ పెర్ఫార్మెన్స్ ఉందో మళ్ళీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లో అదే ఆలోచనతో వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్లో మేమున్నాం కాబట్టి అలొకేషన్స్ చేసినా కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకమైన డిలే చేసినా కూడా అదొక సమస్య అవుతుంది. డెఫినెట్గా నేను అనుకుంటున్నాం క్లియర్గా మ్యాక్సిమం మాకు వచ్చే అవకాశం ఇస్తారు ప్రజలనే ఒక ఆలోచన ఉంది. ఇప్పటికైతే ఒక 15% అయిందా, 15% సీట్లలో మనకు క్లారిటీ వచ్చిందా? సో ఇంకా పోను నాకు అంటే ఇక్కడ వీళ్ళిద్దరు పెరగడంలో భాగంగా ఇద్దరు తగ్గుతారు షేర్ చేసుకోవడం వల్ల అనేది అక్కడ మాకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ కంబైన్డ్ వాటిలలో పెరుగుతుందని ఒక అంచనా ఉంది. అది ఏ విధంగా పోద్ది అనేది ఒక చర్చ. బట్ ఏదేమైనా కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలోనే పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళేమో విమర్శ చేస్తారు మా ప్రభాకర్ అన్న, ఇక ఆయన అయితే తొండాటే ఆడుతున్నాను అనుకో బీజేపీ. ఆయన అయితే 90 అంటున్నాడు, మీరేమో 40% అంటున్నాడు, ఆయన 90 కాడికి వెళ్ళిపోయి కూర్చు 90% రావాలనే వాడికి వచ్చింది కాబట్టి